నిన్న రాత్రి క్యాప్టెన్సీ టాస్క్ కట్టే ముందు జరిగిన ముచ్చట్లు, క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత జరిగిన ముచ్చట్లు. కోర్స్ ఇది ఇవాళ మనకు నైట్ ఎపిసోడ్‌లో రావాల్సిన కథ. అంతా అంత బితిరి బితిరి ఉన్నది మొత్తం ఎటెటో పోతుంది. ఇవాళది ఎప్పుడెత్తారు? ఇవాళ లైవ్ అంతా ఎప్పుడెత్తారు? ఏమో ఎప్పుడెత్తారు వాళ్ళ ఇష్టం. సరే ఇవాళ జరిగే టాస్క్ అయితే ఒకటే, గౌరవ్ వర్సెస్ నిఖిల్ ఒక టాస్క్ జరుగుతుంది. సో గౌరవే మళ్ళీ క్యాప్టెన్ అయిండు అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చూద్దాం. నిఖిల్ ఆల్సో వెరీ గుడ్. అంటే గౌరవ్ అయితే మంచి గేమర్, మంచి స్పోర్ట్స్ పర్సన్ లాగా ఆడుతుండు, ఖతర్నాక్ గట్టి ఫైట్ ఇస్తున్నాడు. నిఖిల్ జెంటిల్మెన్ నేచర్ ఉంది మనం చూస్తా అంటే, న్యాయం తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు మాట్లాడతాడు. గౌరవ్ మాత్రం నిన్న నాకు కొంచెం టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో నచ్చలేదబ్బా. అంటే తనుజతోటి కావచ్చు, దివ్యల మాధురి గారితో కావచ్చు, నిఖిల్ అండ్ ఇమాన్యుల్ ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఆయన ఏంటి కీప్ ఆన్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేయమని చెప్పినా కానీ ఆయన మళ్ళీ గౌరవ్ 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 అని పిలుస్తున్నాడు. అసలు ఏం చెప్పట్లేదు, చాలా టఫ్ అయిపోయింది నాకు అన్నీ కీసెత్తుకొని ఆయన గౌరవ్ 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 అని చెప్తున్నాడు అని చెప్పి సుమన్ నన్ను నెగిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్లీ నిఖిల్ డైరెక్ట్గా వచ్చి, నేను ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో చెప్పిన, నిఖిల్ డైరెక్ట్గా వచ్చి నాన్న బంగారు కొండ గౌరవ్ గౌరవంగా ఉండేది ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆ బటన్ నొక్కి ఓకే వినబడుతుంది అంటేనే ఆయనకి వినబడుతుంది, ఆ బటన్ నొక్కకుండా ఆయన హలో అలా చెప్ప అంటే ఆయనకి వినబడదు కదా, ఇది వాకీటాకీ సెల్ ఫోన్ కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా 10 మంది దగ్గర పోయి మళ్ళీ అది చెప్పే ప్రయత్నం చేసిండు, అదొకటి నచ్చలేదు. సరే దీనికంటే ముందేం జరిగిందంటే, అంటే టాస్క్ స్టార్ట్ అయ్యే ముంగట డిస్కషన్స్ లైక్ సంజన అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సంజనకి అంటది అన్నట్టు, ఎట్లన్నా చేసి ప్రాణం పెట్టి ఆడాలరా, ఫినాలే దాకా ఉండాలరా, 10th వీక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలరా, ఫ్యామిలీ రావాలరా హౌస్లోకి, 10th వీక్ ఫ్యామిలీ హౌస్లోకి రావాలి, ఫినాలేలో ఉండాలి, టాప్ 3 రా, టాప్ 3లో నువ్వు నేను ఉండాలరా, టాప్ 5లో టాప్ 3లో మన ఇద్దరం ఉండాలరా అని చెప్పి డిస్కషన్ చేస్తుంటే ఇమాన్యుల్ ఉండి కప్పే అమ్మా కప్పే నాకు టార్గెట్, నేను ఖచ్చితంగా కప్పు కొట్టాలనుకుంటున్నా అని ఇమాన్యుల్ అంటాడు. కానీ ఈ వారం జరిగిన కింద మీద మీద కింద డక్కాముక్కీలని చూస్తుంటే కప్పు దాకా పోయే సిచ్యువేషన్లో కనబడతలే. ఏంటంటే ఇమాన్యుల్లో చేంజెస్ కనబడుతున్నాయి, బాగా చేంజెస్ కనబడుతున్నాయి. ఇవి మరి హింట్స్ పోతే బాగుంటుందా అంటే, ఒకప్పుడు లెక్కనే ఉండాలి, అది డ్రామా అయినా ఇది ఒరిజినల్ అయినా, ఇది టెన్షన్లో జరుగుతుందైనా, అది డ్రామా అయినా, అది ఒరిజినల్ అయినా, ఏదైనా కానీ అదే జనాలు కనెక్ట్ అయింది, ఆ ప్రకారం పోతేనే క్లిక్ అవుతాడు, లేదంటే క్లిక్ కాడు. ఆ డ్రామా చేసిండా ఇన్ని రోజులు, ఆ డ్రామాని కంటిన్యూ చేస్తే హిట్ అవుతాడు, విన్నర్ అవుతాడు. ఆ డ్రామా కంటిన్యూ చేయలేదు, ఒరిజినాలిటీ అనేది ఒకటి బయటకు వచ్చి ఇంకేదో రకరకాలు చేసిండా, పెద్ద మైనస్. లేదు ఇది భయంతో వచ్చింది, అది ఒరిజినల్ అంటే అదే కంటిన్యూ చేయాలి, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ఎడిదిరిగి ఇన్ని రోజులు మనకు ఎట్లయితే నచ్చిందో గదే టాస్క్లు ఆడతా, తపన చూపిస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటా, ఇక్కడ చెప్పకుండా ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా స్థిత ప్రజ్ఞతతో ముందరికి ఎట్లయితే పోయిందో గట్ల పోతే మంచిగా ఉంటుంది. ఇది నా హోపు, ఒపీనియన్. సో నెక్స్ట్ ఆయేషా అక్కడ కూర్చుని వీళ్ళతో మాట్లాడుతుంది. అంటే అక్కడ ఇమాన్యుల్ వాళ్ళందరూ కూర్చున్నారు. పెళ్లి టాపిక్ వచ్చింది. అబ్బా ఆయేషా పెళ్లి చేసుకోదంట, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకోను, అట్లాంటి బంధుత్వాల్లో దలుచుకోవట్లేదు అన్నట్టుగా చెప్తుంది. అండ్ అక్కడనే సంజనక్క పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఏం చెప్తుందంటే, పెళ్ళైనా కానీ పేరెంట్స్ని, అంటే నా పేరెంట్స్ని నేను చూసుకోవాలి కదా, నేను కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, నా పేరెంట్ని నేను చూసుకోవాలి అని అంటే, ఎందుకు పెళ్ళైంది కదా మీ హస్బెండ్ దగ్గరనే తీసుకోవచ్చు కదా అంటే, అట్లా డిపెండ్ అయ్యి ఉండడం నాకు ఇష్టం ఉండదు, నేను ఏదైనా కానీ నా పేరెంట్స్ని నేను చూసుకుంటా, నేను మా చిన్న చెల్లె చూసుకుంటామని చెప్తాను. చిన్న చెల్లె అంటే ఎవరు, మధ్యలో ఇంకో చెల్లి ఉందో, ముగ్గురు కూతుర్ల వీళ్ళు, ఏమో చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అన్నటువంటి కొన్ని డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఆ తర్వాత సాయి అంటాడు అనమాట, అసలు బిగ్ బాస్ ఆపర్చునిటీ నాకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ సడన్గా వచ్చింది, సడన్గా ఓకే చెప్పి సడన్గా వచ్చేసిన, ఆయన ఎపిసోడ్ కూడా చూడలేదు అన్నట్టు, రైట్. ఆ తర్వాత మనకి డిమాండ్ పవన్ రీతు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ట్రస్ట్ గురించి. ఇక్కడ ఒక మాట అంటాడు అన్నట్టు, ఇది గేమ్ షో, ఇది రియాలిటీ షో అనేది ఒకటి గుర్తుపెట్టుకో అంటాడు డిమాండ్. అంటే నాకు తెలియదా, ఓహో ఇది గేమ్ షోనా, ఇది రియాలిటీ షోనా, మధ్యలో క్లాష్ వస్తుంది అన్నట్టు. చాలా డిస్కషన్స్ అబ్బా, నేను డిమాండ్ పవన్ రీతు మధ్యలో లచ్చ డిస్కషన్స్ జరుగుతాయి. కీప్ ఆన్ కంటిన్యూయింగ్ డిస్కషన్స్ ఈయన దూరం పెట్టడం, దగ్గర తీయడం, దూరం పెట్టడం, దగ్గర తీయడం, దగ్గరికి రావన్నా వద్దా అనుకోవడం, ఇటు రమ్య వచ్చి మధ్యలో పట్టుకొని పోవడం, అదే పని మీద ఉంటుంది రమ్య. ఒక ఫేక్ లవ్ ట్రాక్ నడిపించడానికి, అంటే ఊరికే ఫన్నీగా ప్రాంక్ లవ్ ట్రాక్ నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ క్రమంలో భాగంగా ఆయేషా పట్టుకపోతుంది, రమ్య పట్టుకపోతుంది, ఎక్సర్సైజ్ చేద్దాం దాన్ని తీసుకుపోతే, ఇట్లా రకరకాల సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్యలో దూరాలు పెరుగుతూ ఉంటాయి, దగ్గరికి వస్తూ ఉంటారు, మాట్లాడతారు, కొట్లాడతారు, అదే పని ఉంటుంది. అట్ ద ఎండ్ ఒక మాట చెప్తాడు, ఒకటి గుర్తుపెట్టుకో, ట్రస్ట్ పెట్టుకో నా మీద, అండ్ ఇది గేమ్ షో, రియాలిటీ షో అనేది ఒకటి గుర్తుపెట్టుకొని ముందడు పోవాలంటే నాకు తెలియదా వాళ్ళతో ఉండడం ఎందుకు అనే పాయింట్,
వేరేటోళ్ళతోటి పోతున్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా? వేరేటోళ్ళతోటి మాట్లాడితే ఫీల్ అవుతున్నాడు. నేనెందుకు ఫీల్ అవుతారా? నేనెందుకు ఫీల్ అవుతా? నేనెందుకు ఫీల్ అవుతా అని కూడా ఫీల్ అవుతా ఉందన్నట్టు. ఓకే. రైట్. ఈ బయట వాటితో కంపేర్ చేసేసరికి రీతుకి అస్సలు మైలేజ్ వస్తలే. ఎందుకంటే బయట ఆల్రెడీ ఇప్పుడు షీ ఈజ్ మ్యారీడ్, డివోర్స్ అయింది. అదొక కథ. అప్పట్లో ఏదో కేసు అదంతా తిరిగింది. అదొక పంచాయతీ. ఆ దావత్ అనే షో, దావతా ఇంకేదో ఉంటుంది కిసిక్ సంథింగ్ రకరకాల షోసు. అందులో తను ఉండే విధానము, రకరకాల షోస్ అవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రీతుకి ఈ షో మీద పడుతున్నాయి. అండ్ బయట ఇదే టైంలో ఆ ధర్మాన ఆయన పేరు ఏం పేరో ఉండే ఆ ఫ్యామిలీ ఇష్యూ ఇంకో చౌదరి ఉండే కదా, ఈమెది పంచాయతీ రకరకాల పంచాయతీలు ఇవన్నీ కూడా మనకి మైండ్ ఖరాబ్ చేసినాయి. ఆమె ఎంత జెన్యున్గా ఉందో అని ట్రై చేసినా నిజంగా ఆ పర్సన్ అట్లానే అయినా కానీ మనం నమ్మలేని సిచ్యువేషన్. బయట ఒకటి ఇటోటి ఆడోటి ఇటోటి ఏందయ్యా ఇది అన్న సిచ్యువేషన్లోకి పోతున్నాం. సో రైట్, అందుకే లోపల పోయిన వాళ్ళు అదే ఖరాఖండిగా చెప్తారు. అబ్బా రమ్య అయితే డైరెక్ట్గా నువ్వు బకరా అవుతున్నావు, నువ్వు ఎత్త బేవర్స్ అనుకుంటారు, బకరా అనుకుంటారు, నువ్వు తెలివి తక్కువ అనుకుంటారు, నువ్వు తింగరోడు అనుకుంటున్నారు, నీకు బుర్ర లేదనుకుంటారు, ఇవన్నీ అంటుంది ఆమె. సో నమ్మకం గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుకుంటారు కొద్దిసేపు. ఆ తర్వాత నెక్స్ట్ రమ్య మోక్ష అండ్ దువ్వాడ మాధురి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఫిజికల్గా ఎవరు గట్టిగా ఉంటారు అండ్ ఏం జరుగుతుంది ఫర్దర్గా టాస్క్ అనే డిస్కషన్లో భాగంగా ఏం చేస్తారంటే వీళ్ళు డిస్కషన్ అలాంటి కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయినాక కదా, మాధురి అక్క బాగానే గెజ్జెత్తుంది. ఏంటంటే ఇప్పుడు టాస్క్ ఎట్లుండబోతుంది అని అంటే 2-3 రకాలు ఉన్నాయి ఆప్షన్స్. ఒకటి 1-on-1 ఫైట్ లాగా ఉంటుంది, ఫిజికల్ టాస్క్ ఉంటుంది. లేదంటే ఇద్దరిద్దరు టీమ్గా ఉన్నాం కదా, ఇద్దరిద్దరు టీంలుగా 3 టీంలకి ఫస్ట్ ఒక టీంకి జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అందులో గెలిచిన వాళ్ళకి ఇంకో టీంకి జరగచ్చు. లేదంటే మనకే ఇద్దరిద్దరికి కలిపి పెట్టేసి అందులో నుంచి ముగ్గురిని తీసి మళ్ళీ నిఖిల్ మిగిలిపోయింది కదా, నిఖిల్తోటి కలిపి పోటీ పెట్టచ్చు. ఇట్లా రకరకాలుగా ఉండే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారు. అదొకటి అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ డిస్కషన్స్ వస్తాయి. కళ్యాణ్ తనుజ గురించి, కళ్యాణ్ గురించి, తనుజ రీతు మధ్యలో జరిగిన డిస్కషన్, ఇట్లాంటి ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఆ తర్వాత తనుజ, భరణి అండ్ దివ్య నిఖిత వీళ్ళు ముగ్గురు కూర్చుని పంచాయతీ చేసుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఎవ్వరు ఏం చేసినా ఏదో ఒకటి అంటేనే ఉంటారు. మనం కలిసి ఉన్నా అంటారు, విడిపోయినా అంటారు. అంటే టోటల్ సారాంశం చెప్పేస్తున్నా భయ్, డైలాగ్ టు డైలాగ్ చెప్తలే. కలిసి ఉన్నా అంటారు, విడిపోయినా అంటారు, ఉన్నా అంటారు, లేకున్నా అంటారు, ఎట్లా చేసినా ఏదో ఒకటి అంటేనే ఉంటారు అని డిమాండ్ పవర్ నుండి టైంతో పాటు అన్నీ వాళ్ళకు తెలుస్తాయి. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా అంటే తనుజ కూడా అంటుంది ఎస్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు టీవీలో చూసింది ఒక తీరుగా ఉంటుంది, 24/7లో కూడా వాళ్ళతో మాట్లాడి చూపించి ఇంకోటి మాట్లాడి చూపించకపోవచ్చు కదా అని డిస్కషన్స్ అన్నీ నడుస్తాయి. టోటల్గా ఏంటంటే తనుజ వీళ్ళిద్దరికి మోటివేట్ చేస్తుంది అన్నట్టు. అక్కడ మనం ఏం చేసినా తప్పు పట్టడానికి వాళ్ళందరూ రెడీగా ఉంటారు. 1,00,000 రకాలుగా కోట్ల మంది చూస్తున్నారు ఈ షో అని చెప్పి దివ్యనిఖిత కూడా అంటుంది. కోట్ల మంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు. అందులో ఇప్పుడు నీ క్యారెక్టర్ ఇప్పుడు నువ్వు సడన్గా మార్చుకునే నీది కాదు అని చూపిస్తే ఇన్ని రోజులు చేసింది డ్రామా అంటారు. వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ జడ్జ్ చేస్తున్నారు కదా, ఇన్ని జడ్జిమెంట్లలో మీరు మీ క్యారెక్టర్ని లూజ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని బర్నీ అన్నకి మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. బేసిక్ ఏంటంటే దివ్యనిఖిత తాపత్రయం అయితే నా ఉద్దేశంలో అంటే తను కావాలని కలుపుకుంది బాండు, అనవసరంగా కలుపుకుంది, అట్లాంటివన్నీ జనాలు అనుకుంటారేమన్న భయం ఆమెకు బాగున్నది. ఆ తర్వాత మనకి డిమాండ్ పవన్, ఆయేష వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దీనికంటే ముందు ఏంటంటే తనుజాకి రీతుకి అక్కడ మాట్లాడుతున్నప్పుడు రీతు దగ్గర డిమాండ్ పవన్ చెప్తాడు, అమ్మాయికి క్లారిటీ ఇచ్చేస్తే అయిపోద్ది, మీకు ఇతను మాట్లాడాలంటే నేను మాట్లాడను అని చెప్పి ఆమె అంటుంది. ఈయన పోయి మాట్లాడతాను, నువ్వు మాట్లాడుకోపో అని అంటే ఇక్కడ ఎవరితో ప్రాబ్లం లేరు, అందరూ ఒకటే, నథింగ్ ఈజ్ దేర్ అంటే ఈ పులిహోర కంటెంట్ అట్లాంటిది ఏంటిదో అంత ఫ్రెండ్షిప్ బాండ్ అన్న సెన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఆ అమ్మాయి ఇడిచిపెట్టు, వదిలేసే ఇట్లాంటివన్నీ ఎక్కిస్తుంది కదా. అండ్ ఇంకొకటి బర్నీ అన్నతోటి కూడా చెప్తుంది, ఎవరు ఆయేష ఏమని చెప్తుంది, మీరు ఏదైనా ఉంటే వాళ్ళని చూసుకోమనండి, వాళ్ళే హెల్ప్ చేసుకోమని చెప్పండి, మీరేం పట్టించుకోకండి, మీరు వదిలేయండి, నీది నువ్వు చూసుకో అని చెప్పేసేయండి అన్నయ్య అని చెప్పి బర్నీ అని చెప్తాను అన్నట్టు. ఎవరికి దివ్య గురించి అండ్ తనుజ గురించి చెప్తుంది. వాళ్ళని చూసుకోమనండి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు, అనవసరంగా మీ గేమ్ నాశనం అయిపోతుంది అనే సెన్స్లో చెప్తుంది. ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. టోటల్గా ఎందుకు కవర్ చేస్తున్నా అంటే మళ్ళీ మనం ఫర్దర్గా చూసినప్పుడు ఎవరు ఏ ఉద్దేశంతో ఎక్కడ మాట్లాడారు, దాని వెనకాల రీజన్స్ ఏంది, దానివల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంది అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అని చెప్పి నేను టోటల్ అంతా లైవ్ అంతా చూసుకుంటూ పోయినా. అందులో ఉన్న చిన్న పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ పోయినా కాబట్టి ఆ చిన్న పాయింట్స్ కూడా మైన్యూట్ పాయింట్స్ కూడా మీకు చెప్తున్నా. అంటే ఎవరు ఏ ఉద్దేశంతో ఎవరికి ఏం చెప్తున్నారు
ఆయేషా కానీ రమ్య కానీ కంప్లీట్గా గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఒక్క రమ్య దగ్గర వచ్చేసరికి కొంత కొంత గేమరే కాకుండా కొంత కన్సర్న్ అనేది ఉంది. లైక్ ఏంటంటే సుమన్ శెట్టి అన్న అంటే ఇష్టం, సుమన్ శెట్టి అన్న కోసం పాజిటివ్నెస్ ఉంది, తన కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఉంది. అండ్ ఫుడ్ విషయంలో కూడా ఆయన సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఈవెన్ ఆమె నైట్ ఒకటే చపాతీ తింటుందంటే 3 చపాతీలు మనిషికి అని చేస్తే 2 చపాతీలు సుమనన్నకి ఇవ్వడం కానీ ప్రతిరోజు వచ్చినప్పటి నుంచి కూడా అదే పని మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ధీమాన్ పవన్కి మోటివేట్ చేసి ఎట్లానే చేసి ఆ బాండ్ ఇడిచిపెడితే ధీమాన్ పవన్ కొంచెం స్ట్రాంగ్ అవుతాడు అనే సెన్స్ కూడా ఉంది. ఇది కూడా ఉంది, నిజంగా చెప్తున్నా. ఒక కన్సర్న్ అయితే ఉంది, ధీమాన్ పవన్ గేమ్ తోటే చేస్తుందా అని అంటే కాదు. నిన్న ఒక మాట అంటది, నీ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు ఇప్పుడు కరెక్ట్గా ఈ అమ్మాయి వెళ్ళి చెప్తుంది, ఇంకా ఏం నేను ఆ అమ్మాయి వెళ్ళిపోతే బక్రా అయిపోతాడు, ఆల్రెడీ బక్రా అయిపోయాడు కదా అని అనుకుంటారు తెలుసా అని కూడా అంటాను. ఓవరాల్గా రమ్య మోక్షకి కొంత పాజిటివ్ కన్సర్న్, ఒకే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కదా, దాదాపు ఒకటే ఊరు అనుకుంటా, అంటే ఒకటే డిస్టిక్ అనుకుంటా. అదొకటైతే ఉందబ్బా పక్కాగా. రైట్, ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత మనకి రాత్రి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక మాధురి అక్క, తనుజ, ఇటు పక్కన ఎవరు గౌరవ్, ఆ పక్కన నిఖిల్, వాళ్ళందరూ ఉంటారు. ఆ టైంలో సడన్గా ఏడుస్తుంది, ఘోరంగా ఏడుస్తుంది ఇక విపరీతంగా. అప్పటిదాకా ఏడవలేదు, అప్పటిదాకా ఆయేషా ఏడుస్తుంటే ఊకించింది, ఓదార్చింది. కానీ సడన్గా ఆమెకి ఎమోషనల్ అయిపోతుంది. మంచి బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నా అని చెప్పి 2 టిష్యూ పేపర్, తనుజ టక్కున టిష్యూ పేపర్ తీసి ఇస్తుంది, ఎందుకంటే తీసుకుని పెట్టుకుంటారు. 2 టిష్యూ పేపర్ 2 కళ్ళకి పెట్టుకుని ఎడుతూ ఉంటుంది, ఘోరంగా ఎడితే ఇక అందరూ వస్తారు, ఇమాన్యుల్ వాళ్ళు వీళ్ళు వచ్చి, మీరు చాలా బాగా ఆడిరు మాధురి గారు, చాలా అంటే చాలా బాగా ఆడిరు, సూపర్గా ఆడిరు, మీరే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, మీరు చాలా బాగా గైడ్ చేసారు, మీరు గైడ్ చేయడంతో ఆయేషా కరెక్ట్గా తీసుకొచ్చింది, మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బాగుంది, అంతా బాగుంది, కానీ అది లక్, జస్ట్ లక్లో పోయింది. అనవసరం పాపం ఆమెకి కళ్ళు కనబడక ఇబ్బంది అయిపోయి, ఆ నెంబర్ని గుర్తుపట్టలేక ఇబ్బంది అయిపోయి చేసింది. కానీ మీరు చాలా బాగా ఆడిరు, తను కూడా చాలా ఫాస్ట్గా ఆడింది, అంతా బాగా అయింది, లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం మోటివేట్ చేయడానికి ట్రై చేశారు. మేము ఏడవం, మేము చాలా స్ట్రాంగ్, మేము చాలా తోపులం, మేము చాలా దురుములం. బిగ్ బాస్ మా ఒకటి అంటాడు, దూల తీరిందా అందరి సరదాలు తీర్చేయడానికి రా నేనున్నది అని మామ ఫీలింగ్. నాతో పెట్టుకుంటే నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అంటాడు. రైట్. ఆ తర్వాత మనకి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్. యాక్చువల్లీ నాకు కళ్యాణ్ అండ్ తనుజ ఈ డిస్కషన్ నచ్చలేదు, కానీ ఆ తర్వాత కళ్యాణ్ తనుజ గురించి చెప్పిన విషయాలు నచ్చినాయి. అండ్ తనుజ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు కూడా నాకు ఇదివరకు నచ్చకపోయేది, కానీ తనుజ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు అప్పట్లో చాలా బాగా అనిపించింది. తనుజ వావ్ అసలు ఏం అర్థం చేసుకుంది, సూపర్ రా అని చెప్పి మాట్లాడుకున్నాం, మనం వీడియో కూడా చేసుకున్నాం. లైక్ దట్ ఇక్కడ కూడా కళ్యాణ్ తనుజ మాట్లాడేటప్పుడు కళ్యాణ్ సింపుల్గా ఆమె దగ్గర నుంచి వెళ్ళి ఒక మాట ఎక్స్పెక్ట్ చేస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆమె అంటదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడని అనిపిస్తుంది. లైక్ ఎవరన్నా నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా అంటే నువ్వు హట్ అవుతావా లేదా, ఎందుకు హట్ అవుతుందయా, లవ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ అంటే అట్లాంటి విషయాలలో హట్ అవుతారు. కానీ నువ్వు ఊరికైనా బిగ్ బాస్లో కంటెస్టెంట్, తోటి కంటెస్టెంట్, సరే ఒక ఫ్రెండ్ అనుకుందాం, మరీ ఘోరంగా హట్ అయిపోయి యుద్ధానికి పోయి లేదు కదా. సరే పోద్దేమో కొంచెం అన్న తీసుకుంటుందేమో, దాన్ని మళ్ళీ మనం లవ్ అనుకోవద్దు, ఫ్రెండ్షిప్ అనుకోవాలి కాదు కదా. మనం నాలాంటి నీ లైఫ్లోకి వస్తే ఓకేనా, గోకేనా, గోక్తానే ఉంటానా అని చెప్పి అవన్నీ చేసిన తర్వాత ఇవి ఆటానా చారానా బారానా అవుతాయి. అంతే కదా. అది మళ్ళీ కళ్యాణ్ అభిమానుల సంఘాలు అయ్యా, వీరాది వీరులు, శూరాది శూరులు, వీళ్ళందరికీ గ్రేటాది గ్రేట్లకి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల వాళ్ళంతా నన్ను తిడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కచ్చరా, చాలా కచ్చరా బ్యాచ్ ఉంటుంది. సో అక్కడ తిడుతుర్రు, నువ్వు నీ టార్గెట్ అంతా మా వాడు మీద ఉంది, మీ ఓడేంది మీ చుట్టమా, మంచి అయితే మంచి, చెడైతే చెడు, సూపర్గా ఆడినప్పుడు సూపర్ ఆడినా అంటారు, గోకినప్పుడు గోకిండు అంటారు. మా గజ్వెల్ యూత్కి చెప్తే మొత్తం బ్యాన్ చేసి పారేస్తారు, ఏమనుకుంటారు. గజ్వెల్ యూత్ సిద్దిపేట మోడల్ ఎరికేనా. రైట్. ఆ తర్వాత నన్ను ఎవరైనా అలా అంటుంటే ఓకే రైట్. ఇక్కడ పంచాయతీ చాలా పెద్ద డిస్కషన్ అబ్బా, అందులో మెయిన్ పాయింట్ ఇది. ఆయన అడిగే ఉద్దేశం ఏంటి, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు హట్ అవుతావా అని అంటే ఆమె ఏమంటుంది, ఇప్పుడు నువ్వు హట్ అయినావు కానీ గొడవలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకుంటే పెద్దగా అవుతాయి, అలాంటి గొడవలు నేనైతే పెట్టుకోను, నేను చాలా కంపోజిట్గా పోతాను, నేను ఎందుకు గొడవ పెట్టుకోను, నేను గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని అంటే, నేను అడిగేది నీకు అర్థం కాలేదు, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నువ్వు హట్ అవుతావా, ఎదురుగా రీతి ఉంది అంటే
అదే చెప్తున్నా నేను. నువ్వు వినట్లేదు. మధ్యలో ఆపుతున్నావు నన్ను. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు పెట్టుకుంటే ఏమొస్తది? యాస్ ఎ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నువ్వు అసలే గొడవ అంటే నేను గొడవ గురించి అడగట్లేదు. నీకేమనిపిస్తుంది నన్నేమైనా అంటే నువ్వు హర్ట్ అవుతావా? నేను అడుగుతున్నాను. నీకు అర్థమవుతుందా? అనంటే నేను చెప్పేది కూడా అదే. నీకు అర్థం కావట్లేదు. గొడవలనేది పెట్టుకోకూడదు అని అంటే రీతు ఉండి అతను అడిగేది వేరే అంటే అతను అడిగింది నాకు అర్థమైంది. అదే చెప్తున్నా నేను. గొడవలు గిడవలు పెట్టుకోకూడదు. ఆమెకు అర్థమైంది. కావాలని ఆన్సర్ చెప్తలేదు. అది అర్థం చేసుకోకుండా మరి నన్నేమైనా అంటే నువ్వు హర్ట్ అవుతావా? పెసరట్టు అవుతావా? ఎందుకు ఇయన్నీ? ఆఖరికి అంటది. అవ్వచ్చు సిచ్యువేషన్ బట్టి అవుతాను కొంచెం అవును ఆ టైప్‌లో మాట్లాడుతుంది. ఈయనకేందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్ కావాలి. ఇక్కడనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నంత బిల్డప్ ఇస్తాడు ఈయన. ఆ ఎమోషన్‌లు, ఎక్స్‌ప్రెషన్స్ వీటితోటే జనాల్ని మాయ చేత్తాడయ్యా. చిన్న పిల్లాడు. ఆమె చాలా పెద్దామె. ఏదో పెద్ద మనిషి చేసుకొని పెద్ద ఆవిడకి లైఫ్ ఇద్దాం అనుకుంటాడా? ఆమెకి చాలా మంచి లైఫ్ ఉంది. బయట ఆల్రెడీ ఆమె చెప్తూనే ఉంది. బయట నాకు లైఫ్ ఉంది. నాకంటూ వెయిట్ చేసే పర్సన్ ఉన్నాడు. నాకంటూ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. అంత మంచిగా చెప్తుంటే ఏందా ఏదా రైట్. ఓకే. అందరిలా కాదు సమ్‌వాట్ యూనిక్. ఇక అందరిలా కాదు సమ్‌వాట్ యూనిక్. ఈ డైలాగ్ కూడా గుర్తుంచుకోండి. దీని మీద కూడా డిస్కషన్ జరుగుతది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి క్లోజ్ అయితయి. అంటే ఇక్కడ తనుజ అంటది డైరెక్ట్‌గా. అంటే నేను ఎవరితోని మాట్లాడొద్దు, ఎవరితో నవ్వుతుండదు, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండొద్దు. నేను నీతోటే ఉండాలి, నీతోటే మాట్లాడాలా? నీ ప్రకారం ఏంటి నేను ఎవరితో మాట్లాడొద్దా అని అడుగుతది. అడిగితే నేను అలా అన్నానా? నేను అలా అన్నాను. నువ్వు వచ్చి మాట్లాడావా? నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావుగా అంటే వాళ్ళతోనే ఉంటున్నా. నేను ఎవరితోటి ఉంటున్నా అంటే పక్కన రీతు ఉండి అదే నువ్వు మాధురి గారితో ఉంటున్నావు కదా! అదే అంటున్నాడంటే. ఈయన మనసులో ఇంకోటి కూడా ఉండొచ్చు. నిఖిల్ కూడా క్లోజ్‌గా ఉంటాడు కదా! అయి కూడా ఉండొచ్చు. అన్నీ ఈమె అంటది నువ్వేమన్నా నాతో మాట్లాడుతున్నావా? నువ్వేమన్నా నాతో మాట్లాడుతున్నావా? నువ్వు కూడా రీతు వాళ్ళతోటి, డిమాన్ తోటి వాళ్ళు డల్‌గా ఉన్నారని వాళ్ళతోటే ఉంటున్నావుగా? నాతో వచ్చి కూర్చొని ఏమన్నా మాట్లాడావా? ఇవన్నీ నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ అనొద్దు. తనుజ గారు ప్లీజ్ దయచేసి అలా ఎంకరేజ్ చేయొద్దండి. ఎంకరేజ్ చేస్తే ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నాడు కుక్కపిల్లలాగా. ఆ తర్వాత మళ్ళీ మీరే ఆయన్ని అవాయిడ్ చేస్తారు. అప్పుడు హర్ట్ అవుతాడు. తాటి మట్టవుతాడు. అవసరమా మనకి? షూ అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇమాన్యుల్, ఆయేషా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ చెప్తాడన్నట్టు ఆయేషాకి, ఇక్కడ ఏం చేసినా కరెక్ట్ చేయాలి అంతే. కరెక్ట్‌గా చేయాలి. మనం కష్టపడాలి. కరెక్ట్‌గా చేయాలి అంతే. అంతకుమించి నెగెటివ్‌గా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నెగెటివ్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తే నెగెటివ్ అవుతాము అని చెప్తుండనమాట. హితబోధ. నాకనిపించింది. ఇమాన్యుల్ ఎక్స్‌పీరియన్స్ 40 రోజులు ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆమె ఎక్స్‌పీరియన్స్ 60 + 6 65 + 6 ఇవి ఎంత టోటల్ 72 రోజులు. ఆమె ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్‌లో దున్నొచ్చింది. ఈయన దున్నడం ప్రారంభించాడు అంతే. ఆ తర్వాత సుమన్ శెట్టి అండ్ రా రమ్య మోక్ష సారీ ఇది అయిపోయిందబ్బా. రాత్రి అదే క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత ముచ్చట పెట్టుకున్నారు. అదొకటి జరిగింది కదా! అండ్ సుమన్ శెట్టి అన్న రంగంలోకి దిగి కుకింగ్ ఎవరు చేయాలనే డిస్కషన్ పోతుంటే నాకు మెయిన్ చెఫ్ ఇస్తే మాత్రమే చేస్తా లేదంటే చేయను అని చెప్పి ఇది వెనక్కి చెప్పింది. మెయిన్ చెఫ్ నువ్వే చేయాలమ్మా, నువ్వు కానీ తనుజ కానీ చేస్తేనే బాగుంటుంది, లేదంటే వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఫుడ్ ఎవరికి రాదు కరెక్ట్గా వండడం, మీ ఇద్దరికే వస్తుంది అని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత భరణి అన్న దివ్యానికితో చెప్తాడు అన్నట్టు, నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్కి ఆమె ఉంటే రాను అన్న సెన్స్లో మాట్లాడద్దు, ఆమెతో నువ్వు పోయి మాట్లాడు, ఆమె చాలా మంచిది, నేను మాట్లాడినా ఆమె అంత బ్రెయిన్ పెట్టి ఆలోచించదు, ఆమె ఏదో మంచి చెడు తెలుసు ఆమెకు అంతేగాని బడబడ మాట్లాడేసే రకంగా తప్ప ఆమె మంచి చెడు తెలిసిన మనిషి, ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడి నాకు అర్థమైపోయింది అని చెప్పి అంటాడు. ఈయనకు అర్థమైంది. డే 1 మరి వచ్చినప్పుడు మాధురి గారు ఎంట్రీ అలా అవ్వగానే బాబోయ్ అన్నాడు. బాబాయ్ బాబోయ్ అన్నాడు ఆ రోజు. ఈరోజు చూడండి ఎలా ఏంటి డబుల్ ఫేస్. అది దివ్య ఇక తన బాధంతా చెప్పుకుంటుంది. నేను ఎవరితో మాట్లాడలేదు, నేను అందరితో మాట్లాడినా, ఆమెతో కూడా 2 సార్లు కూర్చొని మాట్లాడాను. కానీ ఆమె ప్రతిదానికి అలా కారడ్డాలు ఆడతా, రివర్స్ మాట్లాడతా, చాలా రూడ్గా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు. నేను అందరితో మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కరితో కూర్చుంటాను, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నాను. ఆయేషతో కూర్చొని మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను, ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నాను, ముందుకు పోతున్నాను, మాట్లాడింది. ఆ తర్వాత ఒక్క నిమిషం తనుజ ఫస్ట్ కళ్యాణ్ ఇక నిఖిల్ నాయరు తనుజ కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ రాముతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఈ హౌస్లో ఏమన్నా ఉన్నారంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్
తనుజానే. ఎందుకంటే నాకు ఇదివరకు ప్రియా, శ్రీజ ఉన్నప్పుడు వాళ్ళు ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ హౌస్‌లో. నా ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తనుజాకి ఉంటుంది. ఎందుకంటే తనుజ నన్ను అంత బాగా అర్థం చేసుకుంది. నేను ఫస్ట్ 2 వీక్స్ సరిగ్గా ఆడలేదు. నాకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇచ్చి, నాకు కరెక్ట్‌గా చెప్పి, ఇన్పుట్స్ ఇచ్చి, నన్ను నేను మార్చుకునేలా చేసింది తనుజానే. నాకు సుత్తే ఇచ్చి నామినేట్ చేయమని చెప్పినప్పుడు అప్పుడు కూడా తనుజ నాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు నుంచి చూస్తుంటే ప్రతిసారి నాకు తనుజ సపోర్ట్ చేస్తూనే ఉంది. టాస్కులలో ప్రతి దగ్గర కూడా హెల్ప్ చేస్తుంది. నా కోసం ఫైట్ చేసింది తను. ఇది మొన్న సేఫ్ సేవ్ చేయడానికి, సేఫ్ జోన్లోకి పంపడానికి నా కోసం ఫైట్ చేసింది. వాళ్ళు ఎవరైతే ఆమె క్లోజో వాళ్ళందరితో ఫైట్ చేసి నన్ను లోపల పంపేలా చేసింది. అండ్ నా కోసం అంటే మూడో వారం నుంచి ఇప్పటి వరకు నేను ఇంత బాగా ఉన్నాను, ఈరోజు కెప్టెన్ అయ్యాను ఇదంతా అంటే ఖచ్చితంగా తనుజ నాకు చేసిన సపోర్ట్ వల్లనే ఇదంతా జరిగింది. మొన్న మొన్న క్యాప్టెన్సీ అప్పుడు కూడా అన్ని రకాలుగా తనే నాకు సపోర్ట్ చేసింది. సో షీ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇవన్నీ బాండ్స్ లాగా తీసుకోవద్దు, ఎమోషన్ లాగా తీసుకోవద్దు, జస్ట్ అట్లా ఫ్రెండ్లీగా తీసుకోవాలని రాము చెప్తా ఉంటాడు. అంటే నాకు బాండ్ సపరేటు, ఎమోషన్ సపరేటు, ఫ్రెండ్షిప్ అట్లే నాకు అన్నీ ఎమోషనల్గానే ఉంటాయి. అంటే అట్లా తీసుకుంటే నీ గేమ్కి ఇబ్బంది అవుతుంది అంటే నాకేం కాదు, నేను ఎమోషనల్గానే ఉంటా గేమ్లో కూడా అని చెప్తాడు. రైట్. ఇక్కడ రాము ఒక క్వశ్చన్ వేస్తాడు. సరే నేను ఒకటి అడిగితే చెప్పు. ఒక దిక్కు తనుజ ఉంది. తనుజ చాలా మిస్టేక్స్ చేసింది. ఒక పక్కన నిల్చుంది. ఇంకో పక్కన డిమాండ్ పవన్, రీతో వాళ్ళు ఉన్నారు. సో నువ్వు అప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేయాలి, డైరెక్ట్ ఎలిమినేషన్ చేయాలంటే ఎవరిని చేస్తావు? అక్కడ టక్కన ఏయ్ ఏంది కాన్సెప్ట్, ఇలాంటివి ఉంటాయా? ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. మొన్న శ్రీజాది ఏదో జరిగింది కానీ అట్లాంటివి ఉండేవి అని అంటే జరిగింది కదా శ్రీజాది, అట్లాంటిది వస్తుంది. ఇప్పుడు తనుజ ఉంది, తనుజ గేమ్ బాగా ఆడతలేదు, తనుజ బాగా మైనస్ ఉంది, పక్కన ఇంకెవరో ఉన్నారు, రీతు, మన పవన్ ఉన్నాడు. అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తావు చెప్పు అంటే అలాంటివి వచ్చినప్పుడు సిచ్యువేషన్ బట్టి నిజంగా గేమ్ ప్రకారంగానే చూస్తా, నా గేమ్లో ఇవన్నీ మళ్ళీ రావు, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా చెప్తాడు. సో రాము అలా అడుగుతాడు అన్నట్టు. అండ్ ఇంకేంది ఇంకోటి, నిన్న నైటు ఆ స్టోన్స్ది ఉందా, స్టోన్స్ చక్రం ఉంది కదా, అందులో ఆల్రెడీ రీతు అంటున్నాను, ఎవరు మన రమ్య మోక్ష ఫుడ్ పవర్ అనేది పోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ని ఇష్టం ఉన్నట్టుగా దొంగతనం చేసుకుంటా, లేదంటే సైడ్కి వెళ్ళి తీసుకుంటా, లేదంటే సుమనాన్ని ఇస్తే రకరకాలుగా తీసుకుంటూ తినడం మొదలుపెట్టారు. ఇమాన్యుల్ కావచ్చు, రీతు కావచ్చు, ఈవెన్ తనుజ కూడా ఐస్ క్రీమ్ తినడం, ఇట్లాంటివన్నీ తినడంతో ఆ పవర్ అనేది పోయింది. సో రమ్య మోక్ష ఫుడ్ పవర్ ఈజ్ గాన్. రేపు పొద్దుగాలు ఏం ఆర్డర్ పెట్టాను, రేపు పొద్దుగాలు చెప్తాం అన్నారు కానీ రావు, అవి మీ ఇంటికి రావు. రైట్. ఆ తర్వాత మనకి ఒక నిమిషం, యా ఇంకొక చిన్న టాపిక్. ఆయేషా ఏడ్చింది నిన్న, బాగా ఏడిస్తే అందరూ ఓదార్చిరు, ఈవెన్ రాము కూడా ఓదార్చిండు, రీతు, కళ్యాణ్, తనుజ వీళ్ళు కూడా ఓదార్చిరు. సో ఈ ఓదార్చే క్రమంలో మనకి ఆయేషా చెప్పిన మ్యాటర్ ఏంటంటే నేను ఏడుస్తా అనే టాపిక్ చెప్పింది. నేను ఏడుస్తా, బాత్రూంలోకి పోయి ఏడుస్తా అని చెప్పింది. సో ఇది వాళ్ళందరికీ లూప్ హోల్ దొరికినట్టుగా ఇప్పుడు ఆహా నువ్వు ఏడుస్తావా, మరి మిగతా వాళ్ళని మాత్రం ఏడుస్తావా అని అంటావా అనే పాయింట్కి వస్తుంది. నిన్న ఆయేషా ఏడ్చిన ఏడుపు తనకి నెక్స్ట్ వీక్ నామినేషన్, అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ వీక్ నామినేషన్లో నువ్వు నన్ను అన్నావు ఏడుస్తావు ఏడుస్తావు ఏడుస్తావు, నువ్వేం చేస్తావు 3 రోజులకి? ఒక్క టాస్క్ ఆడి అది ఓడిపోయినందుకు ఏడ్చినావు. ఇది కరెక్టా? నువ్వు ఎమోషనల్ ఫూల్ లెక్క ఉన్నావు. సో నిన్ను ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిందని చెప్పి నామినేట్ చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చేస్తారు. అది ఆ ఆయేషాకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే తను తప్పు చేయలే, ఏడ్చిన దానికి కారణం ఉన్నది. కళ్ళు కనిపించాక ఇబ్బంది అయ్యి అక్కడ తను ఆ స్మోక్ ఎఫెక్టు, ఆ బ్లాక్ మొత్తం టోటల్గా బ్లాక్ చేసి డార్క్ చేయడము, అండ్ అక్కడ కొంచెం మెరుస్తూ ఉండడం, సిల్వర్ కలర్ అనేది కనబడక అది కళ్ళకు కొట్టినట్టు అవ్వడము, నెంబర్ తెలిసినా కానీ నెంబర్ తిప్పుతుంటే అది కనబడకపోవడం, టెన్షన్లో మళ్ళీ ఉరికిపోయి అద్దాలు తెచ్చుకోవడం, ఇవన్నీ చేసింది. అప్పుడు ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా దానికి ఈ సినారియో అన్నిటికీ కలిపి ఆమెకి మంచి సింపతి అనేది వర్కౌట్ అవుతుంది ఒకవేళ అందరు కలిసి నామినేట్ చేస్తే. తనుజ కూడా అట్లనే ఏడ్చింది కదంటే, తనుజ కొన్నిసార్లు ఈ బాండింగ్స్ వల్ల ఏడ్చింది. బాండింగ్స్ వల్ల ఎమోషనల్ అవ్వడం, అలగడం, ఈ అలగడం ఎక్కువ అబ్బాయి, ఏడ్చుడు గింత, అలుగుడు గింతగా, అలుగుడుతోటి బాగా నెగిటివ్ అన్నట్టు. సో నెక్స్ట్ ఆ తర్వాత సాయికి సాయి కొంచెం కొంచెంగా మాట్లాడతాడు. సాయి కొంచెం ఓపెన్ అప్ అయ్యిండు. అక్కడ కీ దగ్గర కన్ఫ్యూజన్ ఒకటి అయింది అన్నట్టు, ఆ కీ కన్ఫ్యూజన్ నాతో అయింది. అసలు అది కీ ఉంటుంది అని నేను అనుకుని దానికోసం వచ్చిన, అందరూ కూడా కీ అని చెప్పి మళ్ళీ వచ్చారు. కానీ అది కాదు, లోపల నెంబరు అదంతా మ్యాచ్లు చేయాలి, అది కొంచెం మిస్ అయింది, దానివల్ల కొంచెం అటు ఇటు అయింది అన్నట్టుగా డిస్కషన్. అండ్ సాయి వెరీ జెన్యున్, మంచిగా ఉన్నాడు, మంచిగానే జెన్యున్గానే ఉన్నాడు. అసలు కన్నింగ్ అట్లాంటి ప్లాన్లు అయితే కనబడతారు లైవ్ చూస్తా. మాధురి, తనుజ, ఒక్క నిమిషం, కళ్యాణ్, తనుజ, యా
సో, ఇదే ఇవి నైట్ జరిగిన ముచ్చట్లు. అయితే కళ్యాణ్ అయితే గట్టిగానే తనుజని నేను అర్థం అంటే తనుజని బాగా అర్థం చేసుకున్నాడని అర్థమవుతుంది. తనుజ కోసం నిలబడడానికి నేను దేనికంటే దానికి రెడీ అన్నట్టుగా ఉన్నాడు. సో, తనుజ కూడా కళ్యాణ్ కోసం నిలబడడానికి దేనికంటే దానికని రెడీగానే ఉంది. ఇక్కడ ఏం లేదబ్బా, ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే గనక అంటే నాగార్జున గారు ఒక వీడియో చూపించారు కాబట్టి అది నెగిటివ్‌గా కనిపిస్తే గనక కనిపియచ్చు. అది మనసులో లేనట్టుంది. అది మనసులో ఉంటే ఇంకో రకంగా బిహేవ్ చేసేది గానీ అట్లేం లేదు. తనుజకి అదేం ఫీలింగ్ ఏం లేదు. అది క్లారిటీగానే ఉంది. సో, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తది కదా! ప్రశాంతంగా కూర్చుంటది. బాగా థింక్ చేసి ఆలోచిస్తది. అండ్ 2 రోజుల నుంచి తనుజ చాలా యాక్టివ్‌గా కనబడుతుంది. బికాజ్ ఆఫ్ కొత్తోళ్ళొచ్చిన తర్వాత బాగా డిప్రెషన్‌లోకి ఎట్లయితే పోయిందో అందరూ పోయిర్రు. పాత బ్యాచ్ మొత్తం పోయిర్రు. డిమాండ్ పవన్, రీతు, భరణి, దివ్య, తనుజ వీళ్ళు మెయిన్‌గా ఈ బాండింగ్స్ పెట్టుకున్నోళ్ళంతా మొత్తం ఒత్తి పెట్టి మొత్తం బాండింగ్స్ పెట్టుకున్నోళ్ళకి బ్యాండేజ్ చుట్టినట్టుగా అయిపోయింది. టైట్ అయిపోయారు ఇట్లా. అట్లాంటి బ్యాచ్‌లో నుంచి టక్కున తనుజ బయటకొచ్చింది. బయటకొచ్చి ఫుల్ హ్యాపీగా, ఫుల్ ఎనర్జిటిక్‌గా డాన్సులేస్తా, నవ్వుతా, అందరితో మాట్లాడతా, కొత్త బాండ్స్ కలుపుకుంటా, కొత్త ఫ్రెండ్స్‌ని కలుపుకుంటా, మంచిగా అల్లరి చిల్లరగా తిరుగుకుంటా మస్తు యాక్టివ్ అయిపోయింది. వెరీ నైస్ అనిపించింది. అట్లా ఉంటే అంటే బౌన్స్ బ్యాక్ అయితే భలే అనిపిస్తది. ఇప్పుడు డిమాండ్ పవన్ ఇంకా బౌన్స్ బ్యాక్ కావాలి, రీతు కావాలి. వాళ్ళంతా స్ట్రక్ అయిపోయారు. ఈవెన్ వాళ్ళని మోటివేట్ చేసింది. భరణి అన్న ఏడిచిండు, దివ్యానికి ఏడిచింది. వాళ్ళందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది. సో, డిమాండ్ పవన్ కొంచెం కొంచెంగా బెటర్ అవుతా వస్తాండు. అండ్ రమ్యతో ఉంటే బాగానే ఉంటుంది. అంటే ఐ మీన్ రీతుతో బాండ్ కట్ అయితే తనకి ప్లస్సే. కానీ అంత బలమైన జోడీ మళ్ళీ అంటే రమ్య ఏందబ్బా సాలిడ్ అబ్బో! ఏం పర్సనాలిటీ, ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా మనిషి. సో, రమ్య వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఎట్లా అంటే మరీ ఫిట్, ఘోరమైన ఫిట్. ఫిట్‌నెస్ వీడియోస్‌తో ఫేమస్ అయిన రమ్య మోక్ష తన ఫిట్‌నెస్‌ని సుమన్ శెట్టి అన్నని ఎత్తుకొని గిర్ర తిప్పి చూపించింది అన్నట్టు. సో, ఇది నిన్న మిడ్‌నైట్ ముచ్చట్లు. దాదాపు అన్ని కవర్ చేసిన. మాక్సిమం కట్టే కొట్టే తెచ్చేలెక్క చెప్పిన. లాగి సాగదీసి గుంజి ఎడల్పు చేసి పెట్టలేదు. కట్టే కొట్టే తెచ్చే లెక్క సారాంశాలు చెప్పుకుంటూ పోయినా. ఎందుకు అనంటే చెప్పాలంటే 2, 3 రోజుల నుంచి లైవ్‌లు పెండింగ్‌లు పడతా కింద ఈ మీద కింద అవుతున్నాయి. కాబట్టి నేను ఇట్లా షార్ట్ అండ్ స్వీట్‌గా మొత్తం మీకు ఎక్కించే ప్రయత్నం చేసిన. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. అండ్ మాక్సిమం మళ్ళీ వీడియోలు కొంచెం టైం పడుతుంది అనుకుంటా. మాక్సిమం ఎపిసోడ్ రివ్యూ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. హాస్పిటల్ పోతున్నా. పోయి అక్కడ సిచ్యువేషన్స్‌ని బట్టి ముందుకు పోవాలి. రైటా? ఉంటా. బాయ్. టేక్ కేర్. లైక్ కొట్టుర్రి, సబ్‌స్క్రైబు, హైపు. స్టార్టింగే అడిగితే మంచిగా ఉంటుంది. కానీ లాస్ట్ దాకా కూడా చూస్తారు మన అక్కలు, చెల్లెళ్ళు లాస్ట్ దాకా చూస్తారు కాబట్టి చెప్తున్నా. అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఉంటా మరి. పోతా హాస్పిటల్‌కి. బాయ్.